హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని వినోద్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇక్కడ మా చిన్న పిల్లలు ఇద్దరు అయితే లేచారు. పెద్ద పాప అయితే ఆడుకుంటుంది, చిన్న పాప అయితే తన వైపే చూస్తుంది, ఆడుకుంటుంది అక్క అనేసి. ఇప్పుడైతే 8 o'clock అవుతుంది. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేయాలి. నైటే గిన్నెలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను, మార్నింగ్ తొందరగా వంట చేయొచ్చు అనేసి. ఇప్పుడైతే మా చిట్టి పాపకు నైటే పాలైతే వేడి చేసి పెట్టాను. మా హస్బెండ్ నైట్ పాలు తీసుకొచ్చారు, వేడి చేసి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు వేడి చేసి తనకైతే తాగిపించాలి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని మా పాప నన్నే చూస్తూ ఉంది. చెప్పు. ఇప్పుడైతే పాలు వేడి చేస్తున్నాను తనకైతే. పాలు వేడే అంతలోపు నేను ఇక్కడ ఉప్మాకి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక టమాటో కట్ చేస్తున్నాను. మార్నింగే మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్తారు, ఎందుకంటే అన్నం తినబుద్ధి కాదు కదా, అందుకోసమే తన కోసమని ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పాలైతే వేడైన తర్వాత ఒక గిన్నెలో పోస్తున్నాను. గిన్నెలో పోయడం వల్ల త్వరగా చల్లబడతాయి అనేసి. మార్నింగ్ లేవగానే మా పాపకైతే రోజు పాలు తాగిస్తాను, ఎందుకంటే నైట్ ఎప్పుడో 8 o'clockకి తిన్నది, అందుకని ఆకలేస్తుంది అనేసి దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత దాంట్లో అటుకులు వేస్తున్నాను. తనకు అటుకులు వేయడం వల్ల చాలా చక్కగా పాలు తాగుతుంది, అందుకనేసి తనకు అటుకులు వేసి పాలు తాగిస్తే తనకు చాలా ఇష్టం అలా. ఇప్పుడైతే పాలైతే మా హస్బెండ్కి అయితే ఇస్తాను, తను తాగిస్తారు. నేను ఇక్కడ వంట చేయాలి కదా. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసాను. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. అలా అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసాను. కరివేపాకు కొద్దిగా చిటపటలాడిన తర్వాత టమాటా కూడా వేస్తున్నాను. టమాటా కూడా కొద్దిగా ఫ్రై కావాలి కదా, ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 glasses వాటర్ని యాడ్ చేసుకున్నాను. చివరగా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. నేను కర్రీ కోసం అనేసి క్యాబేజీ కట్ చేస్తున్నాను. వాటర్ మరిగేంతలోపు క్యాబేజీని కట్ చేస్తున్నాను. ఎందుకంటే 1 hourలో వంట కూడా పూర్తి చేయాలి. మా హస్బెండ్ అయితే 9కే వెళ్తారు ఆఫీస్కి, అందుకోసం అనేసి. ఇలా మొత్తం కూడా క్యాబేజీని కట్ చేసేంతలోపు ఇక్కడ వాటర్ అనేవి మరుగుతున్నాయి. వాటర్ మరిగిన తర్వాత ఇక్కడ నేను ఉప్మాలో ఏమన్నా ఉన్నాయేమో అనేసి చూస్తున్నాను. ఇలా ఉప్మాని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గిన్నెని కడిగేస్తున్నాను.
ఇలా ప్లేట్ని కడిగేస్తున్నాను. ఎప్పటివి అప్పుడు శుభ్రం చేసుకుంటే మనకు గిన్నెలు తర్వాత కొన్ని ఉంటాయి అనేసి. ఇక్కడ మిగిలిన క్యాబేజీని కూడా కట్ చేశాను. మా చిట్టి పాపలు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు. మా చిన్న పాప అయితే ఎక్కువగా అల్లరి చేయదు. అందుకనేసి ఇక్కడ నేను పని అయితే త్వరగా చేస్తున్నాను. ఉప్మా అయితే కంప్లీట్ అయింది. ఒక 5 మినిట్స్ ఉంచేసి దింపేయడమే. ఇంకో స్టవ్ పైన ఉన్న అన్నాన్ని పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఉప్మాని కూడా ఆ స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాను. కర్రీకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. నాకైతే వంట పూర్తి కావడానికైతే 1 అవర్ అయితే పట్టింది. కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ కూడా కొద్దిగా చిటపటలాడిన తర్వాత దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మళ్ళీ మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ పెట్టి ఇవ్వాలి, తీసుకెళ్తారు. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకొని క్యాబేజీ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మా చిట్టి పాప అయితే అల్లరి చేయకుండా చక్కగా ఆడుకుంటూ ఉంది. అస్సలు అల్లరి చేయదండి. నా పనంతా అయిపోయే వరకు కూడా సైలెన్స్గా ఆడుకుంటూ ఉంది. మా చిట్టి పాపకు, మా పెద్ద పాపకైతే మా హస్బెండ్ పాలు తాగిస్తున్నారు బయట. తను ఇంట్లో అస్సలు తాగదు, బయటనే తాగిస్తే తాగుతుంది. నేను వచ్చానని నా వైపే చూస్తుంది మా చిట్టి కన్నా. ఇక్కడ ఉప్మా అయితే అయింది అండి. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఉప్మాని వేసిస్తాను. ఇక్కడ కర్రీ కూడా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మా హస్బెండ్కి అయితే ఉప్మా వేసి ఇచ్చాను. ఇక్కడ పచ్చడి అయితే మా అమ్మ పంపింది, చింతకాయ పచ్చడి. ఇది ఏ ఉప్మాలోకైనా చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి. మా అమ్మ ఎప్పుడు కూడా ప్రిపేర్ చేసి నాకు పంపిస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి. ఇలా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా కారము అలాగే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత టమాటా కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ కూడా ప్రిపేర్ అయింది. ఒక 5 మినిట్స్ ఉంచి దింపేయడమే, అంతే. ఇప్పుడు నేను ఉప్మాని పక్కన పెట్టి మరొక స్టవ్ పైన కర్రీ పెట్టి ఇంకో స్టవ్ పైన వాటర్ పెట్టాను. ఇక్కడ మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను. నేను వాటర్ ఇప్పుడు మా చిట్టి పాపకైతే స్నానం చేయించాలి. స్నానం అయితే చేయించాను. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు. తనకు లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు స్నానం చేయించి ఉయ్యాలలో మా చిట్టి పాపను అయితే పడుకోబెట్టాను. తనకు స్నానం చేయించిన వెంటనే నిద్ర అనేది వస్తుంది. ఇప్పుడు తాను పడుకుంటూ ఉంది. మా చిట్టి పాప అయితే, మా పెద్ద పాపకైతే ఇప్పుడు స్నానం చేయించాలి నేను. తర్వాత ఇల్లు క్లీన్ చేయాలి. బెడ్ పైన ఉన్న చూడండి బట్టలు మా చిట్టి పాపవి, 2 పిల్లలవి. మా పెద్ద పాప అయితే ఇలా మొత్తం కూడా పడేసింది బెడ్ పైన. అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇల్లు కూడా మొత్తం శుభ్రంగా ఊడ్చేసేయాలి. ఇప్పుడు బెడ్ పైన ఉన్న బట్టలన్నీ కూడా మడత పెట్టేసి సెల్ఫ్లో పెట్టేశాను. వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేసాను. మా చిన్న పాప అయితే చక్కగా పడుకుంది.
పిల్లలు పడుకుంటేనే త్వరగా పనులన్నీ కూడా చేసుకోవచ్చు. మా పెద్ద పాప అయితే పక్కన వాళ్ళ ఇంటికైతే వెళ్ళింది ఆడుకోవడానికి. ఇక్కడ నేనైతే మొత్తం కూడా ఊడ్చేస్తున్నాను, బెడ్రూమ్లో ఊడుస్తున్నాను ముందుగా. ఒక్కదాన్నే కదా, పనులన్నీ కూడా తొందరగా చేసుకుంటున్నాను. మళ్ళీ పిల్లలు ఏడుస్తారనేసి మార్నింగ్ నుంచి నాకు అసలు పనే అవ్వదండి. 1-2 ఆ టైం వరకు అయితే పని కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే లేవగానే స్టార్ట్ చేస్తాను, ఆఫ్టర్నూన్ వరకైనా పని కాదు. మొత్తం కూడా ఇల్లు కూడా శుభ్రంగా ఊడ్చేసాను. తర్వాత బయట కూడా మొత్తం వాకిలి కడిగేసాను, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు కదా. ఇల్లు మొత్తం తుడిచేసాను. పిల్లలు ఆడుకుంటారు కాబట్టి డైలీ కూడా కడిగేస్తాను. గిన్నెలు కూడా అన్నీ శుభ్రంగా వాష్ చేసేసాను. మా చిట్టి పాపకైతే ఇప్పుడు స్నానం చేయించాలి. వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేసేసాను. తర్వాత మా చిట్టి పాపకైతే స్నానం చేయించేసాను. ఇప్పుడైతే 12 o'clock అయితే అవుతుంది. స్నానం చేయించి అన్నం తినబెట్టి పడుకోబెట్టేశాను. తనైతే చక్కగా పడుకుంది. అలాగే బయట కూడా బట్టలన్నీ కూడా ఆరబెట్టేశాను. మా చిన్న పాప కూడా పడుకొని లేస్తుంది. 2 hours అయితే పడుకొని లేచింది. తనతో కొద్దిసేపు నేను అలా ఆడుకున్నాను, ఆడించాను తనని. చక్కగా నవ్వుతూ ఆడుకుంటుంది తను. ఇప్పుడైతే 3:40 అయితే అవుతుంది. మా చిన్న పాప అయితే పడుకుంది. కొద్దిసేపు ఆడించి పాలు తాగించి పడుకోబెట్టేసాను. తానైతే పడుకుంది. మా పెద్ద పాప అయితే లేచింది. తనకు కూడా అన్నం తినబెట్టాను. తను అయితే ఆడుకుంటుంది. గిన్నెలు కూడా అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఈవినింగ్ పని మొత్తం కూడా కంప్లీట్ అయితే అయ్యింది. సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసేసాను. నేనైతే రేపటి కోసమని దోశలకని ఇలా పప్పున బియ్యం నానబెట్టేసాను దోశల కోసం. ఈరోజైతే సాటర్డే, రేపు సండే కదా అనేసి నానబెట్టేసాను మినపప్పు బియ్యం. అలాగే దీంట్లో సగ్గుబియ్యం వేస్తే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మా పెద్ద పాప అయితే చక్కగా తింటుంది. అలాగే దోశలు మెత్తగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ నేను కూడా కొన్ని సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. అవి కొద్దిగా వాష్ చేసుకొని వాటిని కూడా నానబెట్టుకోవాలి. అవి ఒక 2 hours నానితే సరిపోతుంది, మెత్తబడిపోతాయి త్వరగా. 1 hour అయినా సరిపోతుంది. సగ్గుబియ్యం దోశలు మీరు కూడా ఎప్పుడైనా చేసుకున్నారా? ఇలా చేయండి, చాలా బాగుంటాయి దోశలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.